అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, మింత్రాలో తీసుకున్న మంచి డ్రెసెస్ అన్నమాట. సో, ఇవొచ్చేసి మంచి కుర్తీస్ అన్నమాట. సో, ఇలా ప్రీవియస్‌గా అయితే ఇలాంటి డ్రెసెస్ అయితే రివ్యూ ఇచ్చాను. ఇవైతే చాలా ప్రీమియం క్వాలిటీ, సూపర్ క్వాలిటీలో వచ్చిన మంచి డ్రెసెస్, డిజైనర్ వేర్ డ్రెసెస్ అండి. సో, డెఫినెట్‌గా కంప్లీట్ లుక్ కూడా షేర్ చేస్తాను నేను మీకు. మీకు నచ్చితే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించబోయేవి ఇవైతే మాత్రం క్యాజువల్‌గా ఇవి కుర్తీస్ లాంటివి. అండ్ ఇవొచ్చేసి బ్రౌన్ షూస్ అండి. ఇవి షూస్ మేము పర్సనల్లీ పర్చేస్ చేసినప్పుడు బాగా నచ్చాయి కాబట్టి నేను మీకు మళ్ళీ మేము ఇంకా ఎక్స్ట్రాగా పర్చేస్ చేసినవి కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ షూస్ వచ్చేసి చాలా ఇట్లా లోపట కుషన్ టైప్ ఉంటుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది ఈ బ్రాండ్ అయితే. నేను మీకు ఈ బ్రాండ్ నుంచి డీటెయిల్స్ ఇస్తా. డెనిల్ అని. డెనిల్ అనేసి లింక్స్ కూడా ఇస్తాను. లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. 39 సైజ్ అన్నమాట. సో నేను ప్రీవియస్‌గా చెప్పాను కదా! 38 సైజ్ తీసుకుంటే నాకు కొంచెం టైట్‌గా అనిపించింది అనేసి. సో కొంచెం బ్రౌన్ కలర్‌లో 39 సైజ్‌లో తీసుకున్నాను. సో చాలా బాగుంది ఫిట్ కానీ, లుక్ కానీ. సో డెఫినెట్‌గా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ ఈ షూస్‌లో మనకి ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఈ బ్రాండ్స్‌లో మనకి మింత్రాలో కూడా ఈజీ రిటర్న్స్ పాలిసీ ఉంది. సో రిటర్న్ అనంగానే మంచిగా మనం పిక్చర్ పెట్టేసేయాలి. కాకపోతే ట్యాగ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే పీకకుండా ఉంటే చాలు. సో రిటర్న్ పికప్ కూడా తీసుకుంటారు. అండ్ మంచి మనం ఇప్పుడు చూడండి, నేను నా దగ్గర ఫస్ట్ తీసుకున్న కలర్ ఇంకో కలర్ కదా! అండ్ ఆ కలర్‌లో వేరే శాండిల్స్ లాంటివి పెట్టాను. అవి ఇంకా రాలేదు. ఇవైతే షూస్ ఇలా ఈ కలర్‌లో షూస్ తీసుకున్నాను బ్రౌన్. జీన్స్‌కి పనికొస్తాయి. ఫ్రాక్స్‌కి పనికొస్తాయి. మంచి ఇలా ఫార్మల్ డ్రెసెస్‌కి కూడా క్యారీ చేయొచ్చు. బావుంటాయి. డ్రెసెస్‌కి ఈ కలర్ కాకుండా వేరే కలర్ అయితే బావుంటుంది. ఇదైతే జీన్స్‌కి, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకి మాత్రం నిజంగా చాలా బావుంటుంది. ఆఫీసెస్‌లో నీట్‌గా ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది షూస్ వల్ల. అండ్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదిగోండి. ఇదొచ్చేసి మనకి ఆలియా కట్, ఆలియా లుక్ ఉన్న డ్రెస్ లాంటిదనమాట. సో మంచి ఇదొచ్చేసి రేయాన్ కాటన్ మిక్స్డ్. వావ్! కలర్ చాలా బావుంది. కలరు, ఫ్యాబ్రిక్ కూడా బావుంది. ఇదొచ్చేసి మంచి ఆలియా లుక్ డ్రెస్ అన్నమాట. వర్క్ ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. సో ఇలా అయితే వస్తుంది. సో చూడండి. అండ్ ఇదొచ్చేసి హ్యాండ్స్ మీద వర్క్ అయితే ఇలా అయితే వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకి కింద కూడా వర్క్ అయితే ఇలా అయితే వస్తుంది. ఆలియా లుక్ డ్రెస్ అన్నమాట. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కల్నేత అండి. కల్నేత మనకి రా సిల్క్ ఉంటుంది చూసారా? ఆ టైప్‌లో ఉంది. బట్ అంత పట్టు అంత కొంచెం ఇంకా అంత థిక్ కాదు. సాఫ్ట్ ఉంది. కానీ ఇట్లా డబుల్ కల్నేత షేడ్ అన్నమాట. రెడ్ అండ్ మెరూన్ షేడ్ మిక్స్డ్. సో చాలా బాగుంది. ఇట్లా రా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటాయి చూసారా? అలా అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ ప్లెయిన్ అండి. ఫ్రంట్ మాత్రం మనకి ఇట్లా వర్క్ అయితే వస్తుంది. అండ్ కట్ వచ్చేసి ఇక్కడ వరకు ఇట్లా అయితే ఉంటుంది చూడండి. చాలా బాగుంది ఇది డ్రెస్. అండ్ బాటమ్ వచ్చేసి కొంచెం అయర్న్ అయితే చేసుకోవాలి. అండ్ బాటమ్ కి కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది. సో చూడండి, కంప్లీట్ బాటమ్ లుక్ అయితే ఇలా అయితే వస్తుంది. ఫ్రంట్ లో ఇట్లా బెల్ట్ లుక్ అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ లుక్. ఓకే. అండ్ ఇదంతా కూడా వచ్చేసి ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట బాటమ్. సూపర్ క్వాలిటీ ఉంది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. విత్ పాకెట్స్ వస్తుంది. మంచి సింపుల్ చిన్న చిన్న పార్టీస్ కి లేదా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కి అలా క్యారీ చేయొచ్చు. కలర్ మాత్రం అస్సమ్ కలర్. నేను వేసుకున్న డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ గా లుక్ ఇలా వచ్చేసి ఇదంతా ఇలా కూర్చుల్లాగా ఇలా వస్తుంది. సో కొంచెం నేను ఎల్ సైజ్ తీసుకుంటే ఇంకొంచెం టైట్ ఉంటుంది. నేను అంత టైట్ క్యారీ చేయను కాబట్టి ఎల్ సైజ్ తీసుకుంటాను. నాకు ఇవి కంఫర్ట్ అనిపిస్తాయి. లైక్ మా సిస్టర్ వచ్చేసి మాత్రం అన్ని ఎం సైజ్ తనవి. సో నేను తీసుకునేటివి మాత్రం ఎల్ సైజ్. ఇవ్వండి. ఇవి వచ్చేసి క్యాజువల్ గా వేర్ చేసే కుర్తాస్. అండ్ ఇవే ఫ్రాక్స్ లాగా కూడా క్యారీ చేయొచ్చు. కింద బాటమ్ వేసుకోకుండా వేసుకున్నా కూడా బాగుంటాయి. ఇవి వచ్చేసి క్యాజువల్ గా క్యారీ చేసే లాంటివి. ఇదిగోండి హ్యాండ్స్ అయితే ఇలా వస్తాయి. కాలర్ నెక్ అయితే ఇలా అయితే వస్తుంది. మీరు ఇవి నేను వేర్ చేసి రీల్స్ లో కానీ లేదా వీడియో ఎండ్ లో పెట్టేస్తాను, అటాచ్ చేస్తాను చూడండి. ఇది ఫ్రాక్ లాగా క్యారీ చేయొచ్చు. ఇది ఫ్రిల్ వస్తుంది. మీకు ఈ ఫుల్ ప్రింటెడ్ లో ఫ్రిల్స్ కనపడట్లేదు. ఇది ఫ్రిల్స్ లాగా వస్తుంది చూడండి. ఫ్రిల్స్ లాగా వస్తుంది. అండ్ ఇంత ఇలా అంబ్రెలా లుక్ అయితే ఉంది. ఓకే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది చూడండి. కంప్లీట్ ఇట్లా ప్రింటెడ్ ఇది. సో అండ్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంది. ఈజీ వాష్ అండ్ చాలా హాయిగా ఉండేలాంటి మెటీరియల్ అండి. ఇదైతే చాలా బాగుంది మెటీరియల్. డైలీ ఇంట్లో వేసుకోవాలన్నా కూడా ఇలాంటి ఫ్రాక్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సూపర్ ఉంది క్వాలిటీ అయితే. అండ్ ఇట్లా టైంగ్ అయితే ఉంది. ఫ్రంట్ లో ఇలా టై చేసుకోవాలి కొంచెం ఇక్కడ నడుము దగ్గర అనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఇలా. ఓకే. వేసుకున్న పిక్చర్స్ కూడా యాడప్ చేస్తాను నేను. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ తను వేసుకొని ఇస్తుందో లేదో. యాక్చువల్లీ తను పర్సనల్ గా కొనుక్కున్నవి ఒక్కొక్కసారి వేసుకుని ఇవ్వదు.
డ్రెస్ ట్రై చేస్తాను. అండ్ ఇది కూడా ఓకే. సేమ్ ఇది కూడా అలాంటిది. వావ్! ఇది అయితే ఇంకా బాగుంది. కలర్ కానివ్వండి ఇదంతా కూడా. సో, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఇదిగోండి. ఇలా అయితే వస్తుంది. దీంట్లో ఉన్న ఫ్రిల్స్ కనిపిస్తున్నాయా మీకు? ఫ్రిల్స్ క్యాజువల్‌గా అసలు సమ్మర్‌లో మీరు బీచ్ ఏరియాస్‌కి అలా వెళ్తున్నారనుకోండి, ఈ డ్రెస్ వేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది ఈ ఫ్రాక్. సో, అసలు సమ్మర్ సీజన్‌కి కంఫర్టబుల్‌గా క్యారీ చేయొచ్చు. అండ్ డైలీ వేర్‌గా కూడా యూజ్ చేయొచ్చు. అంత మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. వాషబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేలాంటివన్నమాట. వాషింగ్ మిషన్‌లో వేయొచ్చు. ఫస్ట్ టైమ్ ఒక్కటి హ్యాండ్ వాష్ చేసుకోండి. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఫ్రంట్ అయితే నెక్ ఇలా వస్తుంది. ఇందాక దానికి కూడా ఫ్రంట్ చైనీస్ కాలరే ఇలాగే వస్తుందన్నమాట. సో, ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుందండి నెక్ అయితే. సో, చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి. సో, ఫ్రంట్ లో దీనికి కూడా ఇలా టై చేసుకోవడానికి ఇలా అయితే వస్తుందన్నమాట. సో, కంప్లీట్ గా వేసుకున్న లుక్ ఎలా ఉందో లాస్ట్ లో షేర్ చేస్తాను. వన్ మోర్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి ఇదిగోండి. ఇది డిఫరెంట్ గా ఉంది. సో, ఇది ఎలా అంటే ఇది సెలబ్రిటీ స్టైల్ అన్నమాట. ఇదిగోండి మొత్తం వెల్వెట్ లో వస్తది. ప్యాంట్ ఇలా వస్తది. సమ్ నాకు తెలిసి ఏదో ఫంక్షన్స్, అవార్డ్ ఫంక్షన్స్ కి అట్లా క్యారీ చేస్తారు చూడు, అలా అనిపిస్తుంది నాకైతే ఈ డ్రెస్సెస్. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. మొత్తం ఫ్రంట్ లో ఇలా కుచ్చులు అయితే వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్, ఫ్రంట్ వచ్చేసి బెల్ట్ లుక్ అయితే వస్తుంది. సో, ఈ డ్రెస్ ఒక్కటి మాత్రం నేను వేసుకొని చూపించాను. సో, ఎందుకంటే మా సిస్టర్స్ మా అకేషన్ వైజ్ తీసుకుంది. మీకు కనుక ఈ రివ్యూ ఏమైనా హెల్ప్ అయితే మీరు పర్చేస్. సో, కోట్ లాగా ఇలా అయితే వస్తుంది. కింద వెల్వెట్ ప్యాంట్ వచ్చేసి ఇది ఇలా ఈ ప్యాటర్న్ లో వస్తుంది. సో, కంప్లీట్ కోట్ లుక్ ఇలా అయితే వస్తుంది. ఇదిగోండి హ్యాండ్ దగ్గర కూడా మనకి ఈ ప్యాటర్న్ లో వస్తుంది. ఇవి సమ్ అకేషన్స్, డిఫరెంట్ అకేషన్స్ కి మీరు ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు. మింత్రాలో అయితే నేను ప్రైస్ అనేది కూడా నాకు గుర్తులేదు. సో, నేను పక్కన పేజ్ ఇచ్చేస్తాను. లింక్స్ త్రూ మీరు అన్ని చెక్ చేయొచ్చు. చూడండి బాటమ్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. సో, దీనికి కింద అంతా ఇలా వర్క్ అయితే వస్తుంది. బ్లౌజ్ కి కింద వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఇన్ ద సెన్స్ ఇట్లా కోట్ లాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వర్క్ లేదు, ఏం లేదు. వెల్వెట్, కంప్లీట్ వెల్వెట్. అండ్ లోపట వచ్చేసి వెరీ సాఫ్ట్ మంచి క్రేప్ లాంటి ఫ్యాబ్రిక్ ఇలా లోపట వచ్చింది అనమాట. సో, ఏం గుచ్చుకోవడానికి ఉండదు. సో, ఇలా అయితే ఉంటుంది.